ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో కోపపడని మనుషులు ఎవరున్నారు చెప్పండి? అందరికీ కూడా చాలా కోపం ఎక్కువ. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. దెర్ ఈజ్ నో జెండర్ డిఫరెన్స్ కదండి. ఫీమేల్ లేదు, మేల్ లేదు, అందరికీ కూడా చాలా కోపం ఎక్కువే. సహజంగా నాకు కూడా కోపం ఎక్కువే. మరి కొంతమందికి చిన్ని విషయానికే కోపం వస్తుంది, మరి కొందరు చాలా ఓపికగా ఉంటారు పాపం. మరి సహనాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది, రైట్? ఏదేమైనప్పటికీ మనం కోపం వల్ల చాలా నష్టపోతాము. మరి అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, ఏలయనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని. ఎందుకంటే నేను ఈ విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు అనిపిస్తుంది, నిజమే కదా. మనము కోప్పడినప్పుడు ఏం చేస్తాము అంటే ఎవరిని కూడా లెక్క చేయము, ఎవరి మాట కూడా వినము. మనకి ఏది నచ్చితే ఏది తోస్తే మనం అదే జరిగిస్తాము. తర్వాత మనం బాధపడతాము. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఏమీ ఉండదు. మరి ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు నాకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎప్పుడైతే కోప్పడుతున్నానో అప్పుడు నాకు ఈ వాక్యము గుర్తొస్తుంది. ఎప్పుడైతే నాకు ఈ వాక్యం గుర్తొస్తుందో నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటామో, ఇన్స్టెడ్ ఆఫ్ యాంగర్, వెన్ యూ రీప్లేస్ ఇట్ విత్ లవ్, మరి కోపానికి బదులుగా నువ్వు ప్రేమను పెట్టుకుంటే మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలను నువ్వు చూస్తావు. అండ్ ఇది మనగా చేయలేము. వీ కెన్ నాట్ డూ దిస్ ఆల్ అలోన్, బట్ వీ కెన్ డూ దిస్ విత్ ది హెల్ప్ ఆఫ్ గాడ్. మరి దేవుని యొక్క సహాయం మనకుంటేనే మనము ఇది చేయగలము. మన కోపాన్ని మనము కంట్రోల్ చేసుకోగలము. అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ విత్ దిస్. దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. వెన్ యూ గో టు హిమ్ అండ్ నీల్ డౌన్ అండ్ ప్రే. సో ఎప్పుడైతే నువ్వు ప్రేయర్ చేస్తావో దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నాడు కనుక ఇది నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. వెన్ యూ డూ దిస్, యూ విల్ సీ ద మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ సీ ఇట్. In the name of Lord, amen.